కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. టిఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆచారంలో బిఎన్ఆర్ ఫంక్షన్లో జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి విద్యార్థి సదస్సుకు అధ్యక్ష వహిస్తున్న మిత్రుడు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు ఎల్లి శ్రీనివాస్ యాదవ్ గారు, కార్యక్రమ సహచరులు, మాజీ శాసనసభ్యులు, విద్యార్థి ఉద్యమ నిర్మాతలు మిత్రులు యాదవ్ కిషోర్ గారు, బాల్కా సుమన్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, ఇతర మిత్రులు, ఉస్మానియాలో, కాకతీయలో, ఇతర అనేక యూనివర్సిటీల్లో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఊరి తొలగించిన అనేక మంది విద్యార్థి నాయకులు ఇవాళ ఈరోజు కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన విద్యార్థి ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకులు మిత్రులందరికీ నా నమస్కారాలు. ఏం చేయాలి మనం ఇవాళ? మన కర్తవ్యం ఏంటి? ఏం పోవడానికి వచ్చాం ఇక్కడి నుంచి? మనం ఏం సమాచారం తీసుకొని పోవడానికి వచ్చినాం? ఏం చేయడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని మనం 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మీరు మొదటగా హరీష్ రావు గారు చెప్పిన విషయాలు విన్నారు. ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణకు? ఏ నీళ్ల కొరకైతే కొట్లాడి తెలంగాణను తెచ్చిండో కేసీఆర్, ఇవాళ ఆ నదులకు ఎట్లా ప్రమాదం జరుగుతుంది, ఇంటి దొంగలతోని ఏ రకమైన ద్రోహం జరుగుతుంది అనే విషయాలు చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పినారు పెద్దలు హరీష్ రావు గారు. మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ పదం పుట్టుక, అది నడిచిన విధానం, దాంట్లో ఆ దారిలో అమరులైన ఆ మహనీయులకు సంబంధించి ఆ జ్ఞాపకాల్ని మరొకసారి మనకి గుర్తు చేసిండ్రు. అవి గుర్తు చేస్తూనే విద్యార్థులుగా మన కర్తవ్యం ఏందో నిర్ణయించుకోవాలన్న విషయాన్ని కూడా వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ రాష్ట్రం ఏ రకంగా ఉంది, రాజ్యం ఏం పనిచేస్తుంది, దీంట్లో మన కర్తవ్యం ఏంది అనే విషయాల్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందనే విషయం. నిజమే, ఈ మధ్యన ఒక తలకు మాసిన స్వయం ప్రకటిత మేధావి రాసిండు. 11 ఏళ్ళు గడిచిపోయింది, అక్కడి ప్రజలు ఇక్కడి ప్రజలు మర్చిపోతున్నారు, ఇంకా తెలంగాణ పదం ఎందుకు? నిజమే, వానికి 70 ఏళ్ళు వచ్చి ఉంటాయి. మీ అయ్యవాడు రా అంటే మా అయ్య పేరు మర్చిపోయినా చెప్పనంటాడు వాడు, రాసినవాడు కూడా. ఇది వస్తుందా? దీనికంటే ఇదే బాగున్నట్టుంది, ఇదే బాగుంది, అది బాగున్నాయి కదా. రైట్, వాళ్ళ అమ్మ పేరు నేను మర్చిపోయినా, లేదు మా అమ్మ గురించి ఇప్పుడు ఎందుక, ఎప్పుడో చచ్చిపోయింది అంటాడు వాడు. వాడి అమ్మ సెంటిమెంటా? అవుతుందా అట్లా? ఒక రూపం ఉంది కదా, ఒక భౌగోళిక రూపం ఉంది కదా, ఒక భౌతిక రూపం ఉంది కదా. అంటే దేశపతి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకు ఈ కుట్ర చేస్తున్నారు, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు.
దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంది? ఇది ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజలు మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. నిజమే, ఏం చెప్పిండు కాళోజీ? ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం ఆవలి దాకా పారదోలుతాం. చివరిలో చెప్పుకుందాం. ఇవాళ కేసీఆర్ తనదైన పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించి ప్రాంతేతరుని దోపిడీ నుంచి కాపాడిండు, ప్రాంతేతరుని ప్రాంతం అవతరికి పారుదోలిండు. ఆ పాత్ర చాలా స్పష్టంగా, చాలా అద్భుతంగా చేసిండు కేసీఆర్. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు తెలంగాణ ద్రోహుల చేతిలోకి ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిపాలన పోయింది. తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాం, కానీ పరిపాలన మాత్రం ద్రోహుల చేతిలోకి పోయింది. జరుగుతుంది అప్పుడప్పుడు మనకు తెలుసు. చాలా మందికి సినిమాలు చూసే అలవాటు ఉంటుంది. అన్నిసార్లు ఫైటింగ్లు చేసినా, కొట్లాట జరిగినా కొన్ని సందర్భాల్లో విలన్ కాసేపు పై చేయి చూపిస్తాడు. విలన్ కొట్టిన దెబ్బకు, దొంగ దెబ్బకి హీరో పడిపోతాడు, కాసేపు స్పృహ తప్పుతాడు. కొద్దిసేపు జరుగుతుంది, మనకు కూడా చూసిన వాళ్ళకి ఆందోళన కలుగుతుంది. అరే పాపం, మరి హీరో గారు పడిపోయి ఎట్లా, వీడు విలన్ గాడు వచ్చి పైన కూర్చున్నాడు అన్న ఆందోళన ఉంటుంది కొద్దిసేపు. కానీ చివరికి ఎట్లా లేచి వస్తాడో హీరో, ఏం జరుగుతుందో చివరికి వాడు ఎట్లా కుక్క చావు చేస్తాడో విలన్ గాడు మనందరికీ కూడా తెలుసు. ఇవాళ తెలంగాణలో కూడా గదే జరగాలి. రేపు ఈ విలన్ కుక్క చావు కావాలి, అది విద్యార్థుల చేతుల్లో కావాలి, అది విద్యార్థులు కావాలి. ఏం చేద్దాం విద్యార్థులుగా? మనతో ఏమైనా అవుతుందా? మనం ఏమైనా చేయగలుగుతామా? విద్యార్థులుగా మన పాత్ర ఏమైనా ఉందా? ఈ సమాజ మార్పులో విద్యార్థులకు ఎప్పుడైనా ఎక్కడైనా పాత్ర అనేది ఉందా? ఉంది, తప్పకుండా. ఇవాళ ప్రపంచం ఈ రకంగా ఉంది అంటే, భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం అయిందంటే, తెలంగాణ ఒక రాష్ట్రం అయింది అనంటే తప్పకుండా దీనన్నిట్లో కూడా విద్యార్థుల పాత్ర ఉంది. విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుల పాత్రే చాలా చాలా చైతన్యశీలంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే చూసినాం మనం. రాజకీయ నాయకత్వాన్ని ఆ రోజుకున్న అధికారం అణచివేస్తున్నప్పుడు, రాజకీయ నాయకత్వాన్ని నిర్బంధాల పాలు చేస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో విద్యార్థి ఉద్యమాలే వెన్నుదన్నుగా నిలబడ్డాయి. విద్యార్థి ఉద్యమాలే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించినాయి. మళ్ళీ ప్రజాస్వామిక వాతావరణం తీసుకొచ్చినాయి, ప్రజల హక్కుల్ని నిలబెట్టినాయి అనేక సందర్భాలు చరిత్రలో. అది తెలంగాణ విషయంలో కావచ్చు, అది భారత స్వతంత్రోద్యమ చరిత్రలో కావచ్చు, ప్రపంచంలో అనేక దేశాలలో రాచరికాలు పోవడానికి కావచ్చు, అనేక రాజకీయ సందర్భాల్లో కూడా విద్యార్థులు తమ హక్కులు సాధించుకునే విషయంలో కూడా అనేక ఉద్యమాలే దానికి తార్కాణంగా నిలబడ్డాయి. తెలంగాణలో ఆనాటి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ అద్భుతమైన విద్యార్థి ఉద్యమం రమేజాబి కేసు. ఇదే హైదరాబాద్ నడిబొడ్డులో ఒక జంట భార్యాభర్తల సినిమా వేస్తుంటే పోలీసులు అతి క్రూరంగా రేప్ చేసి చంపితే 3 నెలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగనీయలేదు విద్యార్థులు. కేవలం యూనివర్సిటీలలోనే కాదు, కాలేజీలలోనే కాదు, పాఠశాలల్లో కూడా మొత్తం బంద్ పెట్టి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి రాష్ట్రాన్ని స్తంభింపజేసింది అద్భుతమైన ఉద్యమం, విద్యార్థి ఉద్యమం 1978లో. 75లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి
ఎక్కడికక్కడ ఏ హక్కులు లేకుండా భారతదేశంలో ఉన్న మొత్తం ప్రతిపక్ష నాయకులందరినీ తీసుకుపోయి జైళ్ళలో పెట్టి నెలల తరబడి ఇక నాకు ఎదురు లేదని అనుకుంటున్న సందర్భంలో ఒక అద్భుతమైన విద్యార్థి ఉద్యమం లేచింది. మొత్తం భారతదేశాన్ని విముక్తి చేసే పద్ధతుల్లో ఇందిరాగాంధీని దించింది. ఆ రోజు కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమమే భారత విద్యార్థి ఉద్యమం. విద్యార్థులుగా ఒక్కసారి ఆలోచన మొదలు పెడితే ఇక్కడ తప్పు జరుగుతుంది, దీన్ని నివారించాల్సిన బాధ్యత లేదా దీన్ని దించాల్సిన బాధ్యత మనకు ఉంది అని కనుక ఒక్కసారి విద్యార్థులు ఒక భావిస్తే దాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఈ మధ్యకాలంలో చూసినాం మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచకచ్చి భూముల విషయంలో రేవంత్ రెడ్డి పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి రాత్రికి రాత్రి ఆ భూములను ఆక్రమించే ప్రయత్నం చేస్తే విద్యార్థులు ఒక అద్భుతమైన సింహాల్లాగా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం మొదలు పెడితే అది జాతీయ స్థాయి ఉద్యమం అయింది బ్రహ్మాండంగా. ఆనాడు ఏ రాహుల్ గాంధీ మొసలు కన్నీరు గార్చిపోయిందో రోహిత్ వేముల విషయంలో అదే యూనివర్సిటీని నాశనం చేసే పని ఆయన శిష్యుడు చంద్రబాబు శిష్యుడు మొదలు పెడితే దాన్ని మళ్ళీ అడ్డుకున్నది కూడా విద్యార్థి ఉద్యమమే. ఆ విషయం కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. విద్యార్థుల చైతన్యం ఏందో మళ్ళీ మనం ఒకసారి చూసినాం. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఇంకా అద్భుతమైన విషయాన్ని చూసింది. ఈ చిన్న చిన్న పోలీసులు కాదు, మిలిటరీ బలగాలు కూడా విద్యార్థుల ఉద్యమాన్ని అడ్డుకోలేవు అనే విషయం మనం ఈ మధ్యనే బంగ్లాదేశ్లో చూసినాం. రిజర్వేషన్ల విషయంలో అక్కడ ప్రభుత్వానికి విద్యార్థులకు తేడా వస్తే విద్యార్థుల మీద పెట్టిన ఉద్యమానికి బంగ్లాదేశ్ అధ్యక్షురాలు పారిపోయి వచ్చి మన భారతదేశంలో దాచుకుంది. ప్రెసిడెంట్ గారి నివాసంలోకి విద్యార్థులు వెళ్ళి ఏమీ లేకుండా చేసి వచ్చారు. ఇది నీది కాదు సీటు మాది అని చెప్పి మా రిజర్వేషన్లకు నువ్వు ఎసరు పెట్టినావు కదా, నీ అధ్యక్ష పీఠానికి ఎసరు పెడతామని చెప్పి విద్యార్థి ఉద్యమమే అద్భుతమైన ఉద్యమాన్ని సృష్టించింది. ఒకటి రెండు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప పోలీసింగ్ చేస్తా నేను ప్రపంచాన్ని శాసిస్తా అని అమెరికాలో కూడా నల్లజాతి విద్యార్థులు ఏదైతే వాళ్ళకి అప్పటిదాకా ప్రత్యేకమైన లైబ్రరీలు ప్రత్యేకమైన క్యాంటీన్లు పెట్టిరో నల్లజాతి వాళ్ళు తెల్లజాతి వాళ్ళతో కలిసి తినవద్దు, కలిసి చదువుకోవద్దు అని చెప్పి ఒక్కసారి విద్యార్థులు ఇట్లా ఉప్పరిలాగా లేస్తే చచ్చుకుంటా మార్చుకొని అందరికీ సమాన అవకాశాలు కల్పించింది. అమెరికా కూడా మెడల్ వంచింది. అమెరికా మెడల్ వంచింది కూడా విద్యార్థులే. అనేక దేశాలలో రాచరికాల్ని కూడగొట్టింది విద్యార్థి ఉద్యమాలు. ఇవాళ ఆ విద్యార్థి ఉద్యమం మళ్ళీ తెలంగాణకు మళ్ళొకసారి అవసరమవుతుంది. ఇవాళ నీళ్ల విషయంలో జరుగుతున్న దోపిడీ కావచ్చు, మన సాంస్కృతిక వారసత్వం పైన జరుగుతున్న దోపిడీ కావచ్చు, అంతిమంగా తెలంగాణ పదాన్నే తీసేస్తామన్న కుట్ర కావచ్చు, ఒకటొక్కటిగా జరుగుతున్నాయి. నిజమే, మన ముఖ్యమంత్రి చాలా చిన్నవాడు. వాస్తవానికి ఇంత పెద్దగా మాట్లాడుకోవాల్సినంత మనిషి కూడా కాదు వాస్తవాన్ని చెప్పాలంటే. కాకపోతే ఎన్నికలు 3 ఏళ్ళు ఉన్నాయి కదా, అప్పటిదాకా ఆగాలి కదా అని ఒక ఆలోచన. ఎందుకంటే మనం ఉన్నది డెమోక్రసీలో, పాలకులు మార్చేది ఎన్నికల ద్వారానే కాబట్టి రాజ్యాన్ని కూలగొట్టే పని కాదు కాబట్టి కొంత ఓపిక ఉండాల్సి వస్తుంది. నిజమే, ఇవాళ మంది వాళ్ళు వీళ్ళు అక్కర లేదు, వేరే ఇష్యూలు కాదు. ఒకవైపు బనకచెర్ల సమస్య కావచ్చు, కృష్ణా గోదావరి నదుల సమస్య కావచ్చు, ఇంకొక వైపు ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. విద్యాశాఖ
కేసీఆర్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిండు. ఇవాళ ఈయన వచ్చి ఏం చేసిండు? నిజమే పాపం ఆయన ఆస్కార్ అవార్డుల గురించి ఇంకేదో అవార్డు గురించి తాపత్రయపడుతున్నాడు. తప్పకుండా ఇవ్వచ్చు. మొత్తం నాకు తెలిసి భారతదేశంలోనే కాదు, దేశపతి గారు మీరు కూడా చెప్పాలి, ప్రపంచంలో ఒక విద్యాశాఖ మంత్రి అంటాడు ఒక్క ఏడాదిలో 100 మంది విద్యార్థులను చంపినవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు రేవంత్ రెడ్డి మాత్రమే. దానికి ఇవ్వచ్చు ఆయనకు అవార్డు, దానికి ఇవ్వచ్చు అద్భుతమైన అవార్డు. ప్రభుత్వాన్ని నమ్మి, రేవంత్ రెడ్డిని నమ్మి వాళ్ళ బిడ్డల్ని తీసుకొచ్చి అప్పచెప్పిపోతే, అదే వేరే ఇంకో దేశంలో అయితే ఈ పాటికి రేవంత్ రెడ్డికి 100 ఉరిశిక్షలు వేసేంత పరిస్థితి ఉంటుండేది. ఒక్కొక్క బిడ్డ చచ్చిపోయినందుకు ఒక్కొక్క ఉరిశిక్ష వేసే అవకాశం ఉంది. అంత దుర్మార్గం చేస్తూ ఉన్నాడు. మరి విద్యార్థులుగా మనం ఏం చేయాలి? మన పాత్ర ఏంది? 3 ఏళ్ళు ఎన్నికల కొరకు కూర్చుందామా? ఈ లోపల మనం చేయగలిగింది ఏమైనా ఉందా? విద్యార్థులుగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి కాదు, వాస్తవానికి ఆనాడు మాకు కేవలం రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్ ఇప్పియమని పైరవీలు వచ్చేది. దాంతోనే ఇబ్బంది పడేవాళ్ళం. అది మెరిట్ ప్రకారమే వస్తుంది, నేను చెప్పితే రాదు. కేసీఆర్ గారు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు, మెరిట్ని దెబ్బతినేయొద్దు, మెరిట్ ప్రకారమే తీసుకోండి అని చెప్పాల్సిన పరిస్థితి ఉండే మాకు. కానీ వాళ్ళ సీట్లు ఖాళీగా ఉన్నాయనే వార్తలు చూస్తున్నాం మనం. గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి చాలా చోట్ల అని ఘనత వహించిన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇలా ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పింది హరీష్ రావు గారు. భారతదేశంలో ఈ మధ్య మొన్న నేను బయటికి పోతున్నప్పుడు ఒక వార్త చూసిన, పోయేటప్పుడు ఎయిర్పోర్ట్కి పోతున్నప్పుడు చూసిన కాంచి నాకు ఒళ్ళు మండుతుంది, ఇది ఎప్పుడు మాట్లాడాలా అని. చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మహానాడులో మాట్లాడుకుంటూ, భారతదేశంలో ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయమే అతి ఎక్కువగా ఉంది, నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేను. ఇంతకుముందు దేశపతి గారు మాట్లాడుతున్నప్పుడు, బయట కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, ఇంకా రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కొద్దిగా మనం చెప్పేది కొంచెం ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏంది యాన్నో గుర్తే ఎవడో చెప్పుకున్నట్టుగా అనేది జర బాగలేనట్టుంది అని. ఈయన కాదు రేవంత్ దేశపతి గారు, ఈయన గురువు కూడా అదే పద్ధతిలో ఉన్నాడు. కేసీఆర్ చేసిన ఘనతను నాది అని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా ఆయన చెప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది రాసుడు. చివరికి ఎక్కడికి వచ్చింది చంద్రబాబు నాయుడు పిచ్చి ఎక్కడికి పోయిందంటే, దాని పేరేంది నేనే కనిపెట్టా అన్నది, ర్యాపిడో. ర్యాపిడో కూడా మనవాడే కనిపెట్టిండు. ఎట్లా కనిపెట్టిండంటే, మన గుంటూరు వాడే కానీ పోయి నిజామాబాద్లో సెటిల్ అయ్యిండు వాళ్ళ నాయన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండే. అప్పుడు మన మీటింగ్లకు వచ్చేది, నేను తెలంగాణలో ఉన్నప్పుడు మీటింగ్లకు వచ్చినప్పుడు నేను చెప్తే ఆయనకి ఇట్లా చేయొచ్చు అని ఆయన పోయి కొడుకు చెప్తే వాడు ఐఐటి చదివి ఇగో ఈ ర్యాపిడో కనిపెట్టిండు. ఇది నేను చెప్పలేదు సుమా, నేను జోకేస్తాను అనుకున్నారు. చంద్రబాబే స్వయంగా మహానాడులో చెప్పిన ముచ్చట, ఇది ఒకసారి తీసి చూసుకోరు మీరు. ఇక మరి గురువు అట్లా ఉన్నాక శిష్యుడు అట్లా ఉండకుంటే ఎట్టుంటాడు దేశపతి గారు? ఎంత సిగ్గుమాలిన పద్ధతుల్లో. మరి వినేవాళ్లకు విచక్షణ ఉంటుంది, వినేది కూడా మన మైండ్లే, వాళ్ళ చెవులు వింటే మైండ్లో పంపిస్తాయి నా మాటల్ని, దానికి చైతన్యం ఉంటుంది అన్న సోయి కూడా లేకుండా, జ్ఞానం కూడా లేకుండా ఒక మూర్ఖ పద్ధతుల్లో ఎందుకు జరుగుతుంది ఇది కుట్ర? ఇది జోక్గా మాట్లాడుకునే విషయమేం కాదు. ఒక పథకం ప్రకారమే
తెలంగాణ అస్తిత్వాన్ని ఎట్లయితే దెబ్బ కొట్టాలనుకుంటున్నారో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టాలనుకుంటే కేసీఆర్ని దెబ్బ కొట్టాలి, కేసీఆర్ని మళ్ళీ లేవకుండా చేయాలి. ఏం జరుగుతుంది ఇవాళ? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశమే మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తుంది. చంద్రబాబు నాయుడు ఉత్తనే మాట్లాడలే తలసరి ఆదాయం గురించి. ఇవాళ భారతదేశంలో ఎవరు మాట్లాడుకున్నా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి ఎవరు పరిశీలకులు మాట్లాడినా, ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ ఉంది అంటే అది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. దానికి కారకుడు కేసీఆర్ అనే విషయాన్ని ప్రపంచం అంతా మాట్లాడుతుంది. అది ఇష్టం లేదు చంద్రబాబు నాయుడికి అండ్ గ్యాంగ్కి. మళ్ళీ కేసీఆర్కి పునరుజ్జీవం అవుతుంది. ప్రపంచం అంతా కేసీఆర్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. భారతదేశంలో వీళ్ళిద్దరి గురువు మోడీ కూడా విఫలమవుతున్నాడు. మోడీ కేవలం ఒక మత పంచాయతీ తప్ప ఈ దేశానికి ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. కడదనన్న రామాలయం కూడా చక్కగా కట్టలేదు. అప్పుడు మొత్తం కథమైపోతుంది అని మొత్తుకుంటున్నారు. ప్రజల్ని మోసం చేసి మత్తులోకి పంపించి అసలు సమస్యల్ని మాట్లాడకుండా చేస్తున్నాడు. ప్రత్యేకించి విద్యార్థులను కూడా మోసం చేయడానికి ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు అక్కడ ఇవ్వలేదు, ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వలేదు. ఇద్దరు కలిసి మోసం చేయడం కొరకు ఏదైతే మతం పేరు మీద కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఆ మోడీ కావచ్చు, ఎప్పుడో తేలిపోయిన రాహుల్ గాంధీ 20 ఏళ్ల క్రితమే అవకాశం ఇచ్చారు రాహుల్ గాంధీకి దేశ ప్రజలు. కానీ నాతో కాదన్నాడు. పిలిచి పిల్లనిస్తే అదేదో చేసిండనే పద్ధతుల్లో పుస్తకం మన చేతికిస్తే ఇంకోనికి ఇచ్చిండు. నాతో కాదు మన్మోహన్ సింగ్ మునగాడు అని. మళ్ళీ రెండోసారి కూడా ఇచ్చింది ఈ దేశ ప్రజలు. మళ్ళీ కూడా కాలే నాతో అన్నాడు. బస్సుతో నా చేతికిస్తే మధ్యలో దిగులు పెట్టిపోయాడు. నాతో కావట్లేదు, తోలరాదు నాకు అని. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి పారిపోయాడు. పాపం నిన్న మనకు అనుకున్నాడట ఏమని, మోడీ దగ్గర విషయం లేదు అని. నిజమే, మోడీ దగ్గర విషయం లేదనే సంగతి మాట్లాడే కేసీఆర్ వాళ్ళు చాలా ముందే గమనించారు. నీకు ఇవ్వాలని అర్థమైంది అంటేనే నీకు విషయం గంత ఉంది. 11 ఏళ్ళు పట్టింది మోడీ దగ్గర విషయం లేదని గమనించడానికి నీకు. కానీ నీ దగ్గర విషయం లేదనే సంగతి కూడా అవ్వలే ప్రజలు గమనించారు, భారతదేశ ప్రజలు. ఆ రోజు నీ దగ్గర విషయం లేదని ఆయనకి ఇచ్చారు మోడీ. 11 ఏళ్ళకి నీకు ఇవ్వాలని తెలిసింది మోడీ కాడ విషయం లేదు అని. మీ ఇద్దరి కాడ ఏ విషయం లేదు. విషయం ఉన్న మొగోడు తెలంగాణలో ఉన్నాడు కేసీఆర్ అంటోడు. ఇది ఈ దేశం గుర్తిస్తుంది, ఈ దేశం గుర్తిస్తుంది. అగో అది భయం చంద్రబాబు నాయుడు అండి గ్యాంగ్. కేసీఆర్ రేపు తెలంగాణ వరకే ఆగడు. ఉతనే లేదు బీఆర్ఎస్వికి ఏం పెట్టినాం? తెలంగాణ విద్యార్థి సదస్సు. ఆ తర్వాత చాలా ఉంటాయి. మహారాష్ట్ర విద్యార్థి సదస్సు ఉంటుంది, కర్ణాటక విద్యార్థి సదస్సు ఉంటుంది, చాలా చాలా ఉంటాయి. ఇంకా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల విద్యార్థి సదస్సులు ఉంటాయి. ఆ సంగతి తెలిసిన దొంగ చంద్రబాబు. మోడీకి ముందే అర్థమైండు కేసీఆర్. అందుకే లేని ఎన్డీఎస్సీ అని కాళేశ్వరం పంపించి ఈడ గెలవనని తెలిసినా, కాంగ్రెస్ గెలిచినా ఏం లేదు, నా ఏజెంట్ రేవంత్ నే ముఖ్యమంత్రిని చేసుకుంటానని నమ్మకంతోనే ఆనాడు మోడీ మన పైన కుట్ర చేసిండు. ఎన్డీఎస్ఏ ఈ దేశంలో ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టును కూడా చూడలే. అది పెట్టి 50 ఏళ్ళైనా ఒక్క ప్రాజెక్టు దగ్గరికి పోలే. మొత్తం ప్రాజెక్టులు కొట్టుకుపోయినా ఈ దేశంలో. కట్టడం మొదలుపెట్టిన ప్రతి ప్రాజెక్టు నాగార్జున సాగర్ నుంచి మొదలు పెడితే పోలవరం వరకు ప్రతి ప్రాజెక్టు కట్టేటప్పుడు 1, 2, 3 సార్లు 4 సార్లు కొట్టుకుపోయినాయి. భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు. అది 3 గాడ్జెట్స్ అయినా, ఐసనోవర్ ప్రాజెక్ట్ అయినా ప్రతి ప్రాజెక్టు కూడా ఏదో ఒక వర్షాకాలంలో కొంత కొట్టుకపోయింది. ఏమాత్రం నష్టం లేకుండా అతి తక్కువ ఖర్చుతోని పూర్తయిన ఏకైక ప్రాజెక్ట్ ఈ ప్రపంచంలో కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే. అది తక్కువ ఖర్చుతోని తక్కువ కాలంలో పూర్తయిన ప్రాజెక్ట్. అయినా దొంగలందరూ కలిసి మోడీ, చంద్రబాబు, రేవంత్ మొత్తం గ్యాంగ్ కలిసి
కేసీఆర్ పైన కుట్ర చేసి వచ్చేది ఎవడైనా ఏం కాదు కేసీఆర్ లేకుంటే చాలు అనే ఉద్దేశంతోనే అన్నాడు మోడీ చేసిన కుట్ర ఇది. ఇవాళ అందుకే మోడీ నచ్చే పద్ధతుల్లో మోడీ మెచ్చే పద్ధతుల్లోనే అటు చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డిలు పనిచేస్తున్నారు. ఎందుకు అనంటే కేసీఆర్ భయపెట్టిస్తున్నాడు. కేసీఆర్ తెలంగాణలో లేడు, కేసీఆర్ పక్కన కేవలం మహారాష్ట్రలో లేడు, ఆ మహారాష్ట్ర నుంచి కూడా దాటిపోయి గుజరాత్ చేరిండు కేసీఆర్. మోడీ మంటకు కారణం లేకపోలేదు. అమిత్ షా నేను ఇద్దరం ఉన్న ఈ మహా గుజరాత్లో రైతులు కూర్చొని కేసీఆర్ పేరు మాట్లాడుకుంటారా? గుజరాత్లో ఎక్కడ నలుగురు రైతులు కలిసినా తెలంగాణలో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు, ఎట్లా ఎందుకు చేయడు మోడీ? ఇక్కడ 20 ఏళ్ళ నుంచి మోడీకి చేసినాం కదా మనము. నిన్నయాల పుట్టిన రాష్ట్రం తెలంగాణ, రైతులకు 10,000 రూపాయలు ఇస్తుంది ఎట్లా, ఎందుకు మోడీ చేయడు 10 రూపాయలు కూడా మనకు? నిన్నయాల పుట్టిన రాష్ట్రం తెలంగాణ, రైతులకు 10,000 రూపాయలు ఇస్తుంది ఎట్లా, ఎందుకు మోడీ చేయడు 10 రూపాయలు కూడా మనకు? ఈ చర్చ గుజరాత్లో జరిగింది, ఈ చర్చ రాజస్థాన్లో జరిగింది, ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. కేసీఆర్ వస్తున్నాడు మనకు అర్థం కాకుండా జొరబడుతున్నాడు అన్న భయం మోడీని పట్టుకున్నది. మోడీ చంద్రబాబు భయం కలిసే ఇక్కడ రేవంత్ అని ఒక చీడ పురుగు తయారు చేసి తెలంగాణలో తాత్కాలికంగా గద్దెపైన కూర్చోబెట్టారు. ఇది జరిగిన కుట్ర వాస్తవానికి. అందుకే మళ్ళీ రాష్ట్రం దేశం కేసీఆర్ గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు మళ్ళీ. కాబట్టి కేసీఆర్కు మలినం పోయాలి, కేసీఆర్కు మసిపోయాలన్న కుట్రతోనే ఇవాళ ఇక్కడ ఉన్న ఒక వర్గం మీడియా, పచ్చ మీడియా ప్రచారం చేస్తుంది, దానికి ఊతమిస్తుంది చంద్రబాబు నాయుడు మోడీ పై నుంచి. ఇక్కడ తోలుబొమ్మ మాత్రమే రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏం రాసిస్తే అదే చదువుతాడు. ఇంతకుముందు మీకు దేశపతి గారు మాట్లాడేటప్పుడు మాట చెప్పిండు, ఆదిత్యనాథ్ దాస్ని అడిగిండు రేవంత్ రెడ్డి అనే మాట. ఆదిత్యనాథ్ దాస్ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఆయన ఇరిగేషన్ సెక్రటరీ. ఇక్కడ రేవంత్ రాగానే ఆయన ఇక్కడికి రేవంత్కు సలహాదారుగా పంపిండు. ఆదిత్యనాథ్ దాస్ ఏది రాసిస్తే అదే మాట్లాడతాడు, అదే చదువుతాడు రేవంత్ రెడ్డి నీళ్ళ విషయంలో. సొంత జ్ఞానం లేదు ఎట్లాగూ, కానీ తెలంగాణ జ్ఞానం కూడా లేదు, ఉండే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ ఆత్మ లేదు ఆయన. ఆ విషయాన్ని దేశపతి గారు స్పష్టంగా చెప్పారు. వ్యతిరేకత ఎందుకు అంత ఎలర్జీ అనే విషయం. ఇవాళ మనం చూడాల్సింది ఈ గింతంతో కాదు. వీడు బుడ్డోడు, చాలా బుడ్డోడు, బుడ్డరకాను వీడు. ఇక్కడ మధ్యన గ్రామాలలో భాగవతాలలో అప్పుడప్పుడు ఇట్లనే ఏదైనా గోరుగొట్టి నిద్ర వస్తుంటే మధ్యలో వచ్చి మాట్లాడిపోవడానికి కొంచెం బుడ్డరకాను ఇవాళ ఈ రాష్ట్రాన్ని వెళ్తుంది. ఆయన జ్ఞానం కంటే ఆయన శక్తి కూడా గంతే. మరి విద్యార్థులుగా ఇవాళ మనం విద్యార్థి నాయకులు మీరందరూ కూడా వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? మన శక్తి ప్రదర్శన ఏ పద్ధతిలో ఉండాలి? ఇవాళ మొత్తం మీరు గ్రామాలలో వెళ్తే, పట్టణాల్లో వెళ్తే రేపు కాలేజీ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. కాలేజీ కమిటీలు, అన్ని కాలేజీ లెవెల్లో అన్ని కాలేజీ కమిటీలు, ఆ తర్వాత పట్టణ కమిటీలు, అవన్నీ కూడా నిర్మాణం చేసుకోవాలి. విద్యార్థులందరూ కూడా కూడగట్టాలి. విద్యార్థులకు ఆ చైతన్యం ఇవ్వాలి. ప్రతి విషయాన్ని విద్యార్థులకు వివరించాలి. చాలా విషయాలు కూడా బోధించాలి. ఆ తర్వాత సమీకరించాలి. అప్పుడు యుద్ధం మొదలు పెట్టాలి. నిజమే, ఇవాళ ఏదో కేసులు ఇది అదనేదో మాట్లాడుతున్నారు. నిజమే, కేసులు అనేవి భయపెట్టించే అంశం అవుతుందా? నాకు కేసు అవుతుందేమో అని చెప్పి, నాకన్నా ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఒక భగత్ సింగ్, ఒక రాజగురు, ఒక సుఖదేవో, ఒక చంద్రశేఖర్ ఆజాద్ అనుకుంటే
భారతదేశ స్వతంత్రోద్యమానికి అంత ఊపు వచ్చేదా? భారత స్వతంత్రోద్యమానికి అంత మద్దతు వచ్చేదా ప్రజల నుంచి? ఒకవేళ కేసీఆరే నాకెందుకులే ఈ పంచాయతీని మంచిగా ఉన్నాయి కదా, డిప్యూటీ స్పీకర్గా నాకు ఎమ్మెల్యే పదవి ఉంది, డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది, బుగ్గకాలే ఉంది అని కనుక అనుకోని సంతృప్తి పడి ఆగితే వచ్చేదా తెలంగాణ? ఉండేదా ఇవాళ ఇట్లా భారతదేశంలో తెలంగాణ పరిస్థితి? ఉండేనా మంచినీళ్ళు అన్నాడు మనకు? సాగునీళ్ళు పక్కన పెడదాం, తాగునీళ్ళే లేకపోయే కదా. ఇవాళ పిల్లలకు చాలా మందికి తెలుస్తలేదు. కరెంట్ అంటే 24 గంటలు ఉండాల్సిందే, నీళ్లు ప్రతి ఇంటికి నల్లతం రావాల్సిందే, పంటలు ఇట్లనే పండాల్సిందే అని అనుకుంటున్నారు. కానీ ఇది మొత్తం కారణం, ఇవన్నీ రావడానికి కారణం ఇవాళ కేసీఆర్ అనే విషయాన్ని చాలా మందికి కూడా ఇంకా తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళకి అందరూ కూడా తెలియజెప్పే బాధ్యత మన మీద ఉంది. కొత్తగా వచ్చిన విద్యార్థి తరం మీరు ఉద్యమం చేసినాడు, మీలో చాలా మంది ఉన్నారు ఉద్యమం చేసిన దానికి. మీరు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఇక్కడ ప్రైమరీ స్కూళ్ళలో ఉన్నారు. ఈ విషయాల పట్ల వాళ్ళకి సమాచారం లేదు. ఇవాళ మనం అనుభవిస్తున్న వాటికి, ఇవాళ ఈ దేశం స్వతంత్రం అనుభవిస్తుంది అంటే కారణం గాంధీ ఎట్లనో తెలంగాణ ఇవాళ అంత అద్భుతమైన అవకాశాన్ని పొందింది అంటే దానికి కారణం కేసీఆర్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన, తర్వాత తరానికి చెప్పాల్సిన బాధ్యత మన పైన. విషయాలు పిల్లలకు అర్థం చేస్తే చాలు, మీరు ఆపినా ఆగరిగా. విషయం అర్థం కానంత వరకే పిల్లలకి. వాడు సినిమా డైలాగ్ చెప్తాడు, నేను వాడి డైలాగ్ చెప్పడం లేదు. పిల్లలకి విద్యార్థులకి విషయం అర్థమైతే ఆ విద్యార్థి శక్తిని ఆపడం ఎవరి తరం కూడా కాదు, ఎవడు ఆపలేని ప్రపంచంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఏ తెగువకైనా సిద్ధపడతారు, ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ శక్తి విద్యార్థుల్లో మాత్రమే ఉంటుంది. ఆ చైతన్యశీలత విద్యార్థుల్లోనే ఉంటుంది. అందుకే ఈ సమాజానికి ఎప్పుడైనా చోదక శక్తులు విద్యార్థులు యువకులే. ఈ ప్రపంచం ఇవాళ రాచరికం నుండి అనేక రకాల పీడల నుంచి విముక్తి చెంది ప్రజాస్వామీకరణ చెందింది అంటే దానికి అనేక దేశాలలో విద్యార్థి ఉద్యమాలే కారణం, ప్రధానంగా విద్యార్థి యువతనే కారణం. విద్యార్థులు నడుచుకుంటే కాందే ఉండదు. ఆ విద్యార్థి సమాజాన్ని ఆ పద్ధతుల్లో తయారు చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్పీ నాయకులుగా మనందరి పైన ఉంది. బీఆర్ఎస్పీ నాయకులతో చేయాల్సిన పని ఎక్కడికక్కడికి విద్యార్థులు సమీకరించడం, వాళ్ళకి విషయాలు చెప్పడం, వాళ్ళకి జ్ఞానాన్ని అందించడం, వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వడం. మీరు జ్ఞానాన్ని అందిస్తే చాలు, అవి అద్భుతమైన దీపాలు అవుతాయి. అది వెలిగించడం అనేది నాయకుడిగా మీ బాధ్యత. మీ నియోజకవర్గాల నుంచి ఎవరైతే వచ్చిందో ఇవాళ మీది బాధ్యత. ఈ అందరినీ ప్రతి కళాశాలకు వెళ్ళాలి, విద్యార్థులు సమీకరించాలి. సామాజిక సమస్యలతో పాటు ఇవాళ నీళ్ల విషయం ఏదైతే విషయంలో ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం పిల్లలకు చెప్తేనే చేయాలి, గెలిచి చెప్తేనే చేయాలి, ఇంకోటి చెప్తేనే చేయాలని కాదు. మీకు అక్కడ వచ్చిన స్థానిక సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అక్కడికక్కడనే స్థానిక నాయకులుగా మీరు మాట్లాడుకొని, ఇవాళ ఈ హాస్టల్లో భోజనం సరిగ్గా పెట్టలేదు, దానికి ఏం చేయాలి మనం, ఆ విషయాన్ని అక్కడికక్కడనే మాట్లాడుకొని దాని సరైన పద్ధతుల్లో, వాళ్ళకి దారి తెచ్చే పద్ధతుల్లో స్థానిక ఉద్యమాలు నిర్మాణం చేయాలి. విద్యార్థి సమస్యలపైన కూడా ఉద్యమాలు చేస్తూనే సామాజిక అంశాల వైపు కూడా విద్యార్థులు మళ్లించాల్సిన అవసరం ఉంటుంది.
అది విద్యార్థులకు ఎట్లా లింకో చెప్పాలి. ఇవాళ బనకచెర్ల విషయంలో ఏం జరుగుతుంది, కృష్ణ అప్పటికి అప్పచెప్పేసిండు, గోదావరిని కూడా ఏ రకంగా వాళ్ళ గురుదక్షిణ కింద ఇస్తున్నాడు, దానివల్ల జరగబోయే ప్రమాదం ఏంది, ఆ నీళ్లు రాకపోతే పంటలు పండకపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, మీ ఫీజులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, తల్లిదండ్రులు మీకు పెట్టే అన్నం ఎట్లా కష్టపడి సంపాదిస్తున్నారు, అవో ఈ నీళ్ళే మూలమనే విషయం చెప్పాలి. కొంతమందికి ఉంది అనుమానం, బనకచెర్లకు విద్యార్థులకు ఏం సంబంధం, రాజకీయాలకు విద్యార్థులకు ఏం సంబంధం నువ్వు మాట్లాడతారు. ఇది రాజకీయం కాదు, ఇది బతుకుదే సమస్య. గోదావరి నీళ్లు రాజకీయం కాదు. తెలంగాణ ఎంత జీవన సమస్యనో మనకు నీళ్లు అంతకు మించిన జీవన మరణ సమస్య. అది మనం తినే తిండితోని మన కట్టే ఫీజులతోని సంబంధం ఉన్న సమస్య. ఇవాళ 8 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉండే తెలంగాణ భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వరి పండించే రాష్ట్రంగా రికార్డు సృష్టించినాం. కరోనా సమయంలో ప్రపంచంలో ఉన్న మొత్తం ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలిపోతే నిటారుగా నిలబడింది కేవలం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మాత్రమే. అది కేసీఆర్ నాయకత్వం వల్లనే, అది వ్యవసాయ రంగంలో కేసీఆర్ సాధించిన విజయం వల్లనే. అది జరగాలి అంటే మన నీళ్ళు మనకు ఉండాలి, మన నదుల మీద మన హక్కులు ఉండాలి. ఇంకో ఇది విద్యార్థులకి ఈ రకంగా ఇది సంబంధం, విద్యార్థులకు సంబంధించిన విషయం కాదు. ఇది రాజకీయపరమైన అంశం కాదు, ఇది మన బతుకు తెరువు. ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం, విద్యార్థులకు చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి ఒక్క పూటల్లో ఒక్క రోజుల్లో అయితేని అనుకుంటే కూడా తెలివి తక్కువ అవుతాయి. తప్పకుండా మనం చివరి యూనిట్ వరకు చేరుకోవాలి. ప్రతి జూనియర్ కళాశాలలో మన కమిటీలు ఉండాలి, ప్రతి డిగ్రీ కళాశాలలో మన కమిటీలు ఉండాలి, ప్రతి ప్రొఫెషనల్ కాలేజీలో మన కమిటీలు ఉండాలి. ఇవాళ ఇక్కడి నుంచి మీరు తీసుకుపోయే మెసేజ్ అదే. ఆ బాధ్యతను తీసుకోవడం కొరికే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేది. తప్పకుండా మనం ఏ బాధ్యతలు అయితే తీసుకున్నామో ఆ బాధ్యతను కనుక మనం మనస్ఫూర్తిగా నెరవేరిస్తే విజయం దానంతరదే వస్తుంది. కేసీఆర్ గారు కూడా తెలంగాణ కొరకు బయలుదేరినాడు చెప్పిండు. మొదటి రోజు నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని ప్రకటించిండు. నేను ఈ లక్ష్య సాధనలో వెనుదిరిగితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పిండు. ఆ రోజే తను నిర్ణయించుకున్నాడు, నేను వెనక తిరిగే పరిస్థితి రావద్దు, ప్రజలు నా వైపు ఎప్పుడు చూస్తుండాలి, తప్పకుండా నన్ను వెంటాడుతుండాలని తనకు తానే చెప్పుకున్నాడు. ఆ రకంగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. అందుకే చివరి వరకు నిలబడ్డాడు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని ద్రోహాలు జరిగినా, ఎన్ని మోసాలు జరిగినా, ఎవడెన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవమానాలు జరిగినా తట్టుకొని నిలబడ్డాడు. ఈ ప్రపంచంలో ఏ నాయకుడిని తిట్టిర్రు కేసీఆర్ని. ఈ మధ్యన కొంతమందిని చూస్తున్నాం, ఈ కొంతమంది పూర్వపు మేధావులు ఆ కేసీఆర్ అప్పుడు ఉపయోగించిన భాష ఇప్పుడు ఉపయోగించినట్టు చెప్పుతో కొట్టే ఎవరినైనా వీరి దొంగతనాన్ని దాచిపెట్టడం కొరకు, రేవంత్ రెడ్డి కూతురు దాచిపెట్టడం కొరకు అప్పుడు అనలేదండి కేసీఆర్. ఏమన్నాడు కేసీఆర్? కేసీఆర్ కనుక ఈయన భాష ఆనాడే ఉపయోగించుంటే మీ పేగులు మెడకేసుకుంటామనో, మీ లాగులలో తొండలేస్తానో, ఇంకోటి కేసీఆర్ కనుక ఉపయోగించింటే నిజంగా కూడా ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడుతున్న పేదవాళ్ళ పేగుల్ని ఎప్పుడో మెడలేసుకుంటారు తెలంగాణ ఉద్యమకారులు. నేను మాత్రం గ్యారెంటీ చెప్పగలుగుతాను. ఇవాళ కేసీఆర్ మాట్లాడినా కూడా అదే చేస్తారు. అందుకే కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలే, బాధ్యత కలిగిన నాయకుడిగానే ఉన్నాడు.
కేసీఆర్ ఎప్పుడు విజ్ఞతను కోల్పోలేదు. కేసీఆర్ తెలంగాణ యాసను పూర్తిగా చూపించే కుట్ర చేసింది దొంగలాయాల. తెలంగాణ యాసనే పూర్తిగా చూపించే ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ గతి లేక బతుకు లేక తెలంగాణ యాసను తీసుకుంటున్నారు. మనం ఇవాళ మనం కూడా కేసీఆర్ లాగా పట్టుదలతో పనిచేస్తే, విద్యార్థి ఉద్యమాన్ని నడిస్తే, విద్యార్థులను ఒకటి చేస్తే తప్పకుండా అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతాం. నిజమే, మూడేళ్ళు అంటున్నారు. పోలీసులు మిలిటరీని అందరినీ అడ్డం పెట్టుకొని దేశాధ్యక్షులు దేశాలు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ తెలంగాణలో పోలీసు 50,000. ఇవాళ విద్యార్థులు యువ విద్యార్థులు 20 లక్షల పైన ఉన్నారు తెలంగాణలో. ఒక్కొక్క పోలీసుకి ఎంతమంది విద్యార్థులు వస్తారు? కేవలం విద్యార్థులే, యువకుల గురించి చెప్పలేను నేను. ఇంకా విద్యార్థులే 18 ఏళ్ళు నిండిన విద్యార్థులే 20 లక్షల పైన ఉన్నారు. అంతకు మించి ఇంకా 25-30 లక్షల మంది యువకులు కూడా రెడీ ఉన్నారు. ఒక్క పోలీసునికి 50 మంది దొరుకుతారు. ఒక్క పోలీసునికి 50 మంది విద్యార్థులు తగులుతారు. కాపాడగలుగుతారా రేవంత్ రెడ్డిని? ఆపగలుగుతారా? విద్యార్థి నాయకులు పట్టుకుపోయి పోలీస్ స్టేషన్ పెడతారా వాడు? ప్రజా ఉద్యమంతోనే ఎదుర్కోవాలి. పైరవులు గీరవులు ఉండవు. సుమన్ అన్న అరెస్ట్ చేసి ఫోన్ చేయ, కిషోర్ అన్న ఫోన్ చేయ, జగదీష్ అన్న ఫోన్ చేయ, రామన్నకు ట్వీట్ పెడదాం అరెస్ట్ చేసి రావే, కుదరదు. ఎక్కడికక్కడ ఒక విద్యార్థి నాయకుని పట్టకపోతే చీమల దండులాగా కదలాలి. వందలాది వేలాది మంది పోలీస్ స్టేషన్ పోవాలి. సంకనాకుండా వాడే భయపడి దండం పెట్టి కాలు మొక్కి పంపించాలి ఆ విద్యార్థి నాయకుల్ని పట్టకపోయిన వాళ్ళు. అది విద్యార్థి ఉద్యమం నిర్మాణం చేయాల్సిన పద్ధతి. పైరవిలు కావు, ఫోన్ల మీద చేసేది కాదు. ఆ పద్ధతిలో ఉండాలి విద్యార్థి ఉద్యమాలు. వణుకు పుట్టాలి. విద్యార్థి నాయకుడిని ముట్టుకోవాలంటే వణుకు పుట్టాలి. పోలీస్కి, రేవంత్ రెడ్డికి వెన్నులో చలి పుట్టాలి. ఆ పద్ధతిలో ఉండాలి విద్యార్థి ఉద్యమం. తెలంగాణ ఉద్యమాన్ని అట్లే కదా నడిపింది. వణికిపోయింది కదా. యూనివర్సిటీల చుట్టూ కంచెలేసుకోవడమే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే వాని ఇంటి చుట్టూ కంచెలేసుకొని బతికిరు. తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులు అది విద్యార్థి ఉద్యమానికి భయపడే. అది పట్టణమైన పల్లెది ఎక్కడైనా. తెలంగాణ ద్రోహులైన ఎమ్మెల్యేలు ఇంటి చుట్టూ కంచెలేసుకున్నారు, పోలీస్ కంచెలు. ఉస్మానియా చుట్టూ ఎట్లుండనో, కార్తీయ చెట్టు ఎట్లుండనో, ప్రతి తెలంగాణ ద్రోహి అయిన ఎమ్మెల్యే వాడు చంద్రబాబు, వాడు రేవంత్ రెడ్డి, వాడు ఇంకోడా ఎవడైనా సరే పోలీసు పహారాలో బతికేది. పోలీసు మనం పట్టుకుపోవడం కాదు, పోలీసోడు వాని కాపలాయడానికే చచ్చిపోవాలి. ఎప్పుడో చెత్తకపోతారో విద్యార్థులు అని చెప్పి గా పరిస్థితిలో ఉండాలి మన చైతన్యం. అందుకే విద్యార్థులుగా విద్యార్థి ఉద్యమ చైతన్యాన్ని చూపించుకోవాల్సిన అవసరం. మరొకసారి మళ్ళీ తెలంగాణ పైన జరుగుతున్న దాడి, తెలంగాణకు జరుగుతున్న ద్రోహం, అది మోడీ రూపంలో ఉన్నా, అది చంద్రబాబు రూపంలో ఉన్నా, అది రేవంత్ రూపంలో ఉన్నా, ముగ్గురు కలిసి వచ్చినా, ఇవాళ ముగ్గురు రహస్యంగా ఉన్నారు, ముగ్గురు కలిసి బహిరంగంగా వచ్చినా కేసీఆర్ను ఏం పీకలేరు అన్న పద్ధతుల్లో తెలంగాణ విద్యార్థులు సిద్ధం కావాలి. ఆ రకంగా రక్షణ కౌశలాగా కావాలి. తెలంగాణ ఆ రకంగా కాపాడుకోవాలి. దానికి కాళోజీ ఏవైతే చెప్పిండో, ప్రాంతేతరులు దోపిడీ చేస్తే ప్రాంతం వరకు పారదోలుదామని ఆ పనిని కేసీఆర్ చేసిండు. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే, ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతలు పెడతామని చెప్పి కాళోజీ ఏదైతే చెప్పిండో, ఇవాళ ప్రాంతం వాడే ద్రోహం చేస్తున్నాడు. ఇక్కడనే పాత్ర పెట్టడానికి విద్యార్థులు ఒకరు సిద్ధం కావాలి. తప్పకుండా దానికి మీరు అందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. సెలవు. జై తెలంగాణ.